మధ్యాహ్నం 2 గంటలకి ప్రజా ప్రదర్శన ఉంటుంది. ఇన్స్పెక్షన్ బంగ్లా నుండి సంగారెడ్డి చౌరస్తాలో ఉన్నటువంటి పిఎస్ఆర్ గ్రౌండ్ వరకు. ఈ ప్రదర్శనలో కార్మిక వర్గం, అట్లాగే గ్రామీణ ప్రజలు, కళాకారులు, రెడ్ షర్ట్ వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ బహిరంగ సభలో ముఖ్య వక్తగా పార్టీ అఖిల భారత పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కరత్ గారు ఉంటారు. వారితో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు గారు, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు, మిగతా నాయకులు ప్రసంగాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రజా ఉద్యమాలు, మేము సాధించినటువంటి ఫలితాలు, అట్లాగే ఇప్పుడు ప్రజల ముందున్న సమస్యలు ప్రధానంగా ఈ బహిరంగ సభ ద్వారా మేము ప్రస్తావించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. రెండోది, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 17వ తారీఖు నాడు అరుణ పతాకాల్ని, పార్టీ పతాకాల్ని ఆవిష్కరించి ఈ మహాసభలో ప్రజానీకం, పార్టీ సభ్యులు పాల్గొనాలని చెప్పి ఒక సందేశాన్ని పార్టీ ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, బస్తీల్లో, అట్లాగే ఫ్యాక్టరీల్లో కూడా ఈ సందేశం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమం ఈ నెల 17వ తారీఖు నాడు ఉంటుంది. అట్లాగే తెలంగాణ సాయుధ పోరాట వారసత్వానికి చిహ్నంగా బైరాన్పల్లి నుండి ఒక అమరవీరుల జ్యోతి, అట్లాగే తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యమ నిర్మాత కాబట్టి కేవల్ కిషన్ సమాధి నుండి, మెదక్ నుండి ఒక జ్యోతి, అమరవీరుల జ్యోతి, ఈ రెండు కూడా బహిరంగ సభ స్థలానికి చేరుకుంటాయి. కామ్రేడ్ బృందా కరత్ గారికి, రాఘవుల్ గారికి ఈ జ్యోతి అందించాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే ఈ మహాసభ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండేటువంటి ప్రజానీకానికి కూడా మహాసభ సందేశాన్ని వివరించడానికి ఈ నెల 19వ తారీఖు నాడు సిద్దిపేట పట్టణం నుండి ఒక ప్రచార జాథా ప్రారంభమవుతుంది. ఈ జాథాను మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రైతు సంఘం నాయకులు టి సాగర్ గారు ఈ జాథాను ప్రారంభిస్తారు. ఈ జాథా 22వ తారీఖు నాడు జహీరాబాద్ లో ముగింపు జరుగుతుంది. అట్లాగే ఈ సందర్భంగా ఒక ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా మేము నిర్వహించబోతా ఉన్నాం. సైన్స్ ఫేరు, ఎగ్జిబిషన్. ఇవి 21వ తారీఖు నాడు సంగారెడ్డి పట్టణంలో ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే మల్టీఫేరియస్ గా అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఈ సిపిఐఎం రాష్ట్ర మహాసభల యొక్క ప్రాధాన్యతను ప్రజానీకానికి వివరించడానికి మేము కొన్ని కార్యక్రమాలు రూపొందించుకున్నాం. అవన్నీ కూడా ఇప్పటిదాకా జయప్రదంగా అమలు జరిగినాయి. వీటితో పాటు ఆ మహాసభ నిర్వహణ, ప్రతినిధులకు సంబంధించినటువంటి వసతి, ట్రాన్స్పోర్ట్ సౌకర్యము, అట్లాగే వారికి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు, మెడికల్ క్యాంపు, ఇట్లాంటివన్నీ కూడా మేము ఆహ్వాన సంఘం తరఫున నిర్వహిస్తా ఉన్నాం. మా ప్రతినిధులకు వీలైనంత వరకు ఏ లోటు రాకుండా ఈ మహాసభ సక్రమంగా జరగడానికి వచ్చిన ప్రతినిధులందరూ కూడా మహాసభల చర్చలు, తీర్మానాలు వీటి మీద కేంద్రీకరించి వారి యొక్క సమయం వెచ్చించే విధంగా ఇతర డిస్టర్బెన్స్, ఇతర అంశాలు, ఆటంకాలు కాకుండా ఉండడం కోసం ఆహ్వాన సంఘం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉంది. కాబట్టి ఈ మహాసభల్ని జయప్రదం చేయడానికి ఇప్పటికే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామిక కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, అట్లాగే ప్రజానీకం ఇంటింటి సిపిఎం విరాళాలు సేకరించడంలో ప్రజానీకం కూడా బాగా తోడ్పాటు అందిస్తా ఉన్నారు. ప్రజానీకం, కార్మిక వర్గం యొక్క సహకారంతో ఈ మహాసభలు జయప్రదం అవుతాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందుకని ప్రతినిధులు, అట్లాగే పబ్లిక్ మీటింగ్ ఇవన్నీ కూడా జయప్రదం చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు ప్రజానీకం నుంచి, శ్రేయోభిలాషులు, మిత్రులు, ఉద్యమ శ్రేయోభిలాషుల నుంచి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.